ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఈసారి మళ్ళీ ఏమన్నా పుంజుకునే అవకాశం, జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా? ఉందన్నా. ఉందా? ఎట్లా ఎలా అంటే ఈసారి అందరు తెలుసుకున్నారు కదా ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఏంటని, మ్యాక్సిమం రావచ్చు. మేము డెవలప్ చేస్తున్నాం, లేదు డెవలప్ చేయాలని చూస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడు, గొడవలు చేస్తున్నాడు అని కూటమి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. అరాచకాలు అంతా ప్రచారాలే కదన్నా, ప్రచారాలే కదా, ఎవరు వాస్తవంగా ఎవరు నిరూపించలేదు కదా వాటిని. ప్రతిసారి అడ్డు తగులుతున్నాడు మాకు అని చంద్రబాబు గారు చెప్తున్న మాట, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఏదో రకంగా మాకు అంతే, నిరూపించలేదు కదా, నిరూపిస్తే కల్లా అదే నిజమవచ్చు, నిరూపించలేదు కదా. మరి ఎందుకు అలా అంటున్నారు జగన్ మీద? అవన్నీ ప్రతిపక్షం కామన్ కన్నా, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అని బురద కామన్ దాని మీద. అందుకని సరే, నిజంగా జగన్మోహన్ రెడ్డి కూటమి వాళ్ళ మీద బురద జల్లుతున్నాడా? అయినా అంటే వాళ్ళ తప్పులు చెప్తున్నాడా? లేదు, ఇప్పుడు తప్పులేం చెప్పట్లేదు, జగన్ చెప్పింది చెప్పుకుంటున్నాడు అంతే. వాళ్ళు తప్పులు చేస్తే చెప్తారు. ఇప్పటికి కూటమి వచ్చి 2వ సంవత్సరం నడుస్తుంది. ఏమనుకున్నారు, చర్చ ఏం జరుగుతుంది? గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది అంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక కూటమి వచ్చినాక ఎలా ఉంది అంటున్నారు? ఎలా ఉందంటే ప్రస్తుతానికి అందరూ బాగానే ఉందంటున్నారు. మరి ప్రస్తుతానికి అందరికి కూటమి గురించి బాగానే ఉందంటున్నారు. పరిపాలనలో తేడా అంటే జగన్ కి చంద్రబాబు గారికి తేడా ఏమన్నా ఇది అని? ఇద్దరికి ఈక్వల్ గా ఉంది ప్రస్తుతానికి అన్న. ఆ టైంకి మరి ఎటు వచ్చిందో మనం చెప్పలేం. ప్రస్తుతానికి ఇద్దరికి ఈక్వల్ గానే ఉంది. ఆ టైంకి వాళ్ళు ఎటు పెరిగిద్దో మనం చెప్పలేం. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ పీపీపీకి ఇస్తామని చంద్రబాబు గారు అంటున్నారు, లేదు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు అని వైసీపీ పార్టీ అంటుంది. మీరేమనుకుంటున్నారు? పీపీపీ విధానం అంటే ఏంటి? యాక్చువల్ వాస్తవం మనకు తెలియదు కదా, తెలియదు మనం ఎందుకు మాట్లాడతాం? వాస్తవం మనకు తెలియదు కదా, ఈ వాస్తవాలు వాళ్ళకి తెలుసు. మెడికల్ కాలేజీలు నేనుంటే ఈ పార్టీకి దాదాపుగా పూర్తి చేసేవాడిని అని జగన్మోహన్ రెడ్డి చెప్తాను. నిజమేనా అది? నిజమే అంటే మరి మనం చెప్పలేము అవన్నీ. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలా లేదా గవర్నమెంటే కట్టాలా? అవన్నీ మనకు అంత లేదు, అంత తెలీదా? ఓకే.